जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। 28ని సోదరి నివేదిత జన్మదినం ఉంది. అందుకని ఈరోజు మనం ఆమె జీవిత చరిత్ర గురించి కొంచెం చెప్పుకుందాము. స్వామి వివేకానంద పాశ్చాత్య శిష్యుల్లో విశేషమైన వ్యక్తి సోదరి నివేదిత. ఈమె మన భారతదేశంలో జన్మించకపోయినా సరే ఆజీవనం భారతదేశం కోసమే పాటుపడ్డారు. అలాగే ఒక హిందువుగా జన్మించకపోయినా హిందూ తత్వశాస్త్రాన్ని అంతా కూడా చక్కగా అవగాహన చేసుకుని మన స్త్రీమూర్తులందరూ కూడా సనాతన ధర్మం మీదే నిలబడాలి అనే ఒక పునాదిని ఇవ్వడానికి ఆమె ప్రయత్నించారు. చిన్నప్పటి నుంచి కూడా ఈమె మంచి కుటుంబంలో జన్మించారు. అంటే పెద్దల యొక్క ప్రభావం పిల్లల మీద చక్కగా ఉంటుందంటారు. ఆ విధంగా ఆమె ఇరువైపులా కూడా అమ్మ వైపు నాన్న వైపు కూడా తాతలు ఇద్దరు కూడా దేశభక్తులు వారు. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ప్రపంచ దేశాలన్నింటినీ పాలిస్తూ ఉండేవారు. ఐరిష్ పీపుల్ని బానిసలుగా చూసేవారు. అది నచ్చక ఈ తాతగారులు ఇద్దరు కూడా ఉద్యమంలో పాల్గొంటారు. వారు మంచి దేశభక్తులు అన్నమాట. అలాంటి కుటుంబంలో జన్మించారు. అలాగే ఆమె తల్లి తండ్రి కూడా చక్కటి దైవభక్తి కలిగిన వాళ్ళు. తండ్రి మతబోధకుడిగా స్థిరపడతారు. ఆయనకు మతం అంటే పేదలకు సేవ చేయటం, అదే మతం అని అనుకునేవారు అన్నమాట. ఈ విధంగా చిన్నప్పటి నుంచి కూడా ఒక దైవభక్తి, సేవాభావం, తర్వాత ఒక స్వతంత్రమైనటువంటి ఆలోచనలు, ఇవన్నీ కూడా ఆమె యొక్క రక్తంలోనే ఆ స్వాతంత్రం పట్ల ఒక భావం అదంతా కూడా ఆమెకి సంక్రమించింది. ఆమె చిన్నప్పుడు 9 సంవత్సరాలు అమ్మమ్మ ఇంట్లోనే ఉంటారు. ఆ తర్వాత పాఠశాల చదువు ముగిశాక ఆమెను కళాశాలలో జాయిన్ చేసినప్పుడు హాలిఫాక్స్ అనే స్కూల్లో ఆవిడ చదువుకుంటారు. అక్కడ హాస్టల్లో ఉండవలసి వస్తుంది ఆమె. అయితే హాస్టల్లో ఉన్నప్పుడు మంచి ఆమెకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా తొందరగా అక్కడ రూటీన్ ఉండేదన్నమాట. ప్రార్థన కానీ పనులు కానీ అన్నిటికీ రూటీన్ ఉండేది హాస్టల్లో. అవన్నీ తొందరగా ముగించేసుకుని ఎప్పుడు చదువుకుందామా అని ఆమెకి ధ్యాస ఉండేది. ఆర్ట్స్ అన్నా కానీ తర్వాత నేచర్ పట్ల, ఇవన్నీ సంగీతం పట్ల ఆవిడకి మంచి ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట. ఎప్పుడు కూడా సమయాన్ని వ్యర్థం చేయకుండా అవన్నీ నేర్చుకుంటూ ఉండేవారు. ఇలాగ 17 సంవత్సరాల్లోనే ఆమె విద్యాభ్యాసం అంతా పూర్తి చేసుకుంటారు. ఇంటికి పెద్ద ఆమె అవటం వల్ల ఆమె తండ్రి 34 సంవత్సరాల్లోనే చనిపోతారు. అందుకని 17 సంవత్సరాల వయసులోనే ఆమె ఒక టీచర్గా స్కూల్లో పనిచేయడానికి వెళ్తారు. అయితే టీచింగ్ అంటే చాలా ఇష్టం. పిల్లలందరికీ ఏ విధంగా సులభంగా వాళ్ళకి నేర్పించాలి అని ఆలోచించుకుని అప్పుడు ఉన్న విద్యా విధానాలన్నింటినీ కూడా పరిశీలిస్తూ ఉంటారు. ఏ విధానాల్లో చెప్తే వాళ్ళకి బాగుంటుంది అని చెప్పి. ఆమెకు అక్కడ ఫ్రెబల్ అని ఒక విద్యా విధానం బాగా నచ్చుతుంది. దాన్ని బోధించడం మొదలు పెడతారు. ఇది చూసి లండన్లో ఉన్నటువంటి ఒక స్కూలు ప్రిన్సిపాల్ ఆమె అడుగుతారు, మా స్కూల్లోకి వచ్చి నువ్వు పనిచేయి, ఆ విధానాన్ని మా స్కూల్లో బోధించు అని చెప్తారు. అప్పుడు లండన్లో వెళ్ళి 1 సంవత్సరం అక్కడ ఆమె టీచ్ చేస్తారు. ఈ విధంగా ఒక 25 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఆమెకు అనిపిస్తుంది తనే సొంతంగా ఒక స్కూల్ పెట్టుకుందాము అని. వింబుల్డన్లో నగరం శివార్లో ఒక చిన్న స్కూలు చిన్నగా స్టార్ట్ చేసుకుంటారు. అక్కడ ఆమె ఇష్టం వచ్చినట్టుగా చక్కగా విద్యాబోధన అంతా చేస్తూ ఉంటారు. అదే టైంలో ఆమె అక్కడ ఉన్నటువంటి క్లబ్స్లో మహిళా మండలిని మనం ఎలా అనుకుంటామో అలాగే క్లబ్స్ ఉంటూ ఉంటాయి. వాటికి వెళ్ళినప్పుడు ఈ విద్యా విధానం గురించి అన్నిటి గురించి చర్చ వస్తూ ఉండేది. ఈవిడ చక్కగా ప్రసంగించేవారన్నమాట విద్యా విధానం మీద. అప్పుడు 20 సంవత్సరాల్లోనే ఆమె స్కూల్లో జరిగినటువంటి ఆ విద్యా కార్యక్రమానికి ఈమె ఉపన్యాసాలుగా అందరూ ముగ్ధులవుతారు. ఒక మంచి ఎడ్యుకేషనిస్ట్గా అప్పుడే ఆమెకి పేరు వస్తుందన్నమాట. అంటే మనం స్వామీజీలో కూడా చూస్తాము, స్వామీజీ లా చదువుతూ ఉంటారు. వాళ్ళ తండ్రి గారు ఆయన్ని ఫారిన్ కూడా పంపిద్దాం అనుకుంటారు. కాకపోతే దైవ సంకల్పం అనేది వేరే విధంగా ఉంటుంది. నివేదిత అక్కడే ఉంటే ఒక పెద్ద ఎడ్యుకేషనిస్ట్గా తయారై ఉండేవారు. అయితే ఆమెలో ఏమవుతుంది, చిన్నప్పటి నుంచి మతభావాలు కూడా ఉండటం వల్ల
ఒక క్యారియర్లో ఒక సంతృప్తి ఉన్నా సరే లోపల ఏదో తెలియని అశాంతి అనమాట. అసలు ఈ మతం అంటే ఏమిటి అని ఆమె మామూలు వాళ్ళ కాకుండా చాలా ఆలోచిస్తూ ఉండేవారు అన్నమాట దాని గురించి. ఆమెకి ఎందుకని ఒక సంతృప్తి అనేది రావట్లేదు. చర్చికి వెళ్తూనే ఉన్నారు, అయినా సరే ఒక సంతృప్తి అనేది లేదు. ఎందుకనంటే భగవంతుడు ఉన్నాడు అనే సత్యం అయితే అది అందరూ చూడగలగాలి ఆ సత్యాన్ని. ఈ మతంలోనే ఉన్నవాళ్ళు చూడాలి, ఆ మతంలో లేని వాళ్ళు చూడలేరు, అది ఎలా సత్యం అవుతుంది? అప్పుడు సత్యం అనేది అందరికీ సత్యంగా ఉండాలి అని ఆమె అనుకుంటారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మనం భగవంతుడు బిడ్డలైతే మనం దైవాంశ స్వరూపులం. మరి అందరూ కూడా అలాగే కదా, భగవంతుని బిడ్డలే కదా. మరి ఒక్కళ్ళు ఈ మతంలో ఉన్న వాళ్ళే అవుతారు, వేరే వాడు స్వర్గానికి వెళ్ళరు. ఇలాంటి సంకుచిత భావాలు ఆవిడకి నచ్చలేదన్నమాట. అసలు మతం అంటే ఏది అందరికీ ఉపయోగపడేటట్టుగా ఉండాలి, ఒకే సత్య వస్తువు ఉంటుంది కదా అనే ఆలోచన ఆవిడకి కలుగుతుంది అన్నమాట. దీనికి సమాధానం ఆమెకి చర్చిలో దొరకదు. కొన్నాళ్ళు చర్చికి వెళ్ళటం మానేస్తారు. తర్వాత మళ్ళీ లండన్లో ఉన్నప్పుడు బ్రాడ్ చర్చ్ స్కూల్ అని అక్కడికి వెళ్ళటం మొదలు పెడతారు. అక్కడ కూడా ముందు చాలా హుషారుగా చాలా సంతోషంగా అన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు. అక్కడ కూడా చూస్తారనమాట, చాలా మానవత్వానికి కానీ అది లేకుండా తర్వాత ద్వేషభావాలు ఎక్కువగా చర్చించుకోవటం ఇవన్నీ ఆవిడకి పడవన్నమాట. నెమ్మదిగా ఇంకా చర్చికి వెళ్ళటం కూడా మానేస్తారు. అప్పుడు ఆవిడకి ఆలోచన దొరుకుతుంది, మనం ఒకటి సైన్స్ ద్వారా నేను ఏమైనా సత్యాన్ని తెలుసుకోగలనా అని చెప్పి 7 సంవత్సరాలు ఆమె సైన్స్ని అభ్యసిస్తారు. జీవశాస్త్రం, అసలు సృష్టి ఎలా ఏర్పడింది, జీవులు ఎలా ఏర్పడ్డాయి, జాతులు ఎలా ఏర్పడ్డాయి, ఇవన్నీ కూడా ఆమె చదువుతారనమాట. ఈ విధంగా అయితే అక్కడ ఒక సైంటిఫిక్గా ఆవిడకి రీజన్ దొరుకుతుంది, ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది. కానీ దాని మతానికి ముడిపెట్టలేకపోతున్నారు. మళ్ళీ ఆమెకి అశాంతి పెరుగుతుందన్నమాట. ఎంత చదివినా సరే ఒక సమస్యకు పరిష్కారం అంటూ దొరకలేదు అని అనుకుంటారనమాట. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఇక 15 సంవత్సరాల వయసు నుంచి కూడా ఆమె ఏం చేస్తూ ఉంటారంటే, అప్పట్లో ఈ చర్చ్ అండర్లో గవర్నమెంట్ ఉండాలి అనే ఒక ఉద్యమం మొదలవుతుంది. ఈవిడ కూడా మతభావాలంటే ఇష్టం ఉన్నాయి కదా, ఆ ఉద్యమంలో పాల్గొంటారు కొన్నాళ్ళు. అయితే అక్కడ వాళ్ళందరూ చాలా కఠినంగా ఉండటం, తర్వాత ఉదారత్వం అనేది లేదు. అది చూసి మళ్ళీ దానికి కూడా వెళ్ళటం మానుకుంటారనమాట. ఇలా ఈ విధంగా మతం పరంగా ఒక సమస్యకి పరిష్కారం అనేది ఆవిడకి దొరకట్లేదు. అలాంటి పరిస్థితి. ఈమెలాగే ఉన్న మరి కొంతమంది ఉన్నారు అక్కడ, చాలా చదువుకున్నారు కానీ వాళ్ళకు ఒక శాంతి అనేది దొరకట్లేదు. అటువంటి పరిస్థితుల్లో శ్రీరామకృష్ణ పరమహంస శిష్యులైనటువంటి వివేకానంద స్వామి అక్కడికి వెళ్ళటం జరుగుతుంది, చికాగో వెళ్ళటం జరుగుతుంది. అక్కడ ఉపన్యాసాలు వింటారు. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా శ్రీరామకృష్ణుని ఎందుకు మెన్షన్ చేసుకోవాలంటే, స్వామీజీ కూడా రామకృష్ణ దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఉన్నాడా లేదా, అసలు జీవులకి ఇన్ని కష్టాలు ఎందుకు, దేవుడు అనేవాడు ఉంటే ఈ ప్రపంచంలో ఇన్ని కష్టాలు ఎందుకు, ఇలాంటి సంశయాలతోటి రామకృష్ణ దగ్గరికి వెళ్ళారు. అయితే అక్కడ ఆయనకి ఒక సొల్యూషన్ అనేది దొరికిందనమాట. ఆయన ఏదైతే పొందారో రామకృష్ణుడి గురించి అదే అక్కడ చెప్పారు, చికాగోలో చెప్పారు. అదేంటది, శ్రీరామకృష్ణులు ఏం చేశారు, ఒక ఆస్తికి బుద్ధి ఉంచుకున్నారు, సంశయపడకుండా భగవంతుడు ఉన్నాడు, నేను దీన్ని అనుభూతం చేసుకోవాలి అని చెప్పి ఆయన ఫస్ట్ కాళికాదేవితో సాధన మొదలు పెడతారు. కాళికాదేవిని దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత భగవంతుడు ఈ ఒక్క రకంగానైనా, చాలా రకాలుగా చెప్తున్నారు కదా, ఇన్ని రకాలుగా నేను దర్శనం చేసుకోవచ్చా అని భావించి ఆయన ఎక్స్పెరిమెంట్స్ ఆ విధంగా మొదలు పెడతారు. అలాగే రకరకాల మతాల్లో చేయటం, తర్వాత మన మతంలో కూడా, హిందూ మతంలో కూడా రకరకాల పద్ధతుల్లో సాధన చేసి అన్నిటిని కూడా ఒకే భగవంతుడు అని తెలుసుకున్నారు. ఈ విషయం ఎప్పుడైతే స్వామీజీకి తెలిసిందో ఆయనకు చాలా బాగా నచ్చుతుంది స్వామీజీకి. అంటే ఉదారత్వం అనమాట. ఆ ఉదారత్వం అనేది స్వామీజీ స్వీకరించగలుగుతారు. తర్వాత మనమంతా కూడా భగవంతుడి అంశమే, మనమందరూ కూడా దివ్య స్వరూపులం అని చెప్పి మన వేదాంతం ఏదైతే ఘోషిస్తుందో అది స్వామీజీకి నచ్చుతుంది. జీవులందరిలోనూ ఉన్నది ఆ భగవంతుడే, జీవభావంతో నువ్వు సేవ చేయని చెప్పి రామకృష్ణుడు స్వామీజీకి బోధించారు. ఈ భావాలే ఆయన చికాగోలో అక్కడ ఆయన ఉపన్యాసాలే చెప్తారు. భగవంతుడు ఒక్కటే, మతాలు ఎన్నైనా ఉండొచ్చు, మార్గాలు ఎన్నైనా అవ్వచ్చు, భగవంతుడు మాత్రం ఒక్కటే అని చెప్తారనమాట. ఈ విషయం విని ఒక్కసారిగా ఆమెకి చాలా శాంతి కలుగుతుందనమాట. అవును, ఇలాంటి సత్యమే నాకు కావాలి, దీన్ని నేను అనుభూతం చేసుకోవాలి అని స్వామి వివేకానందని గురువుగా స్వీకరిస్తారన్నమాట. ఇప్పుడు స్వామీజీ ఒకరోజు సభలో అడుగుతారు, మాకు భారతదేశానికి మాకు కావాల్సిన మతం కాదు, అక్కడ మేము పేదరికంలో ఉన్నాము, మీరు వచ్చి మాకు మతబోధ చేయక్కర్లేదు, మాకు అన్నాన్ని ఇవ్వండి అని చెప్తారు.
చెప్పి అంటారు, ఎవరు భారతదేశం కోసం ఇలా మాకు సహాయం చేస్తారు అని ఒక మాట అంటారు. ఆయన నడివీధిలో నిలబడి భగవంతుడు అక్కడే నాకు ఆశ్రయం, ఇంకెవరు నాకు అక్కర్లేదు అంటే ఎంత ధైర్యం ఉండాలి మనకి. అలా ధైర్యం ఉన్నటువంటి, అంటే ఇంక దేనికి వాళ్ళు లొంగరు అనమాట. ఒక భగవంతుడికి వాళ్ళు అనుకున్న పనికే కట్టుబడి ఉండేవాళ్ళు, పూర్తి డెడికేషన్తో ఉన్నవాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఒక 20 మంది ఉంటే చాలు నాకు అని అంటారనమాట. స్వామీజీ ఏం ఆశిస్తారు, ప్రపంచాన్ని నేను మార్చేయగలను అలాంటి వాళ్ళు ఉంటే అని అంటారు. అప్పుడు నివేదిత కనిపిస్తుందంటే నేను ఆ 20 మందిలో ఒక్కదాన్ని ఎందుకు కాకూడదు అని అనిపిస్తుంది అనమాట. తర్వాత స్వామీజీని అడుగుతారు. స్వామీజీ ఇండియాకు వచ్చాక కూడా ఆయన లేఖలు రాస్తూ ఉంటారు, భారతదేశానికి నేను ఎప్పుడు రాను, నాకు అక్కడ పని చేయాలని ఉంది అని చెప్పి. స్వామీజీ కూడా అనుకుంటారు, అవును నివేదిత లాంటి వాళ్ళు ఒకళ్ళు వస్తే కనుక మన భారతీయ మహిళలకి విద్య నేర్పడం బాగుంటుంది అని చెప్పి స్వామీజీ కూడా ఆశిస్తారు. అప్పుడు ఈ విధంగా స్వామీజీ పిలుపు తీసుకుని ఆయన నుంచి స్ఫూర్తితోటి మన భారతదేశానికి వస్తారనమాట. 1898 జనవరి 28ని భారతదేశానికి వస్తారు. వచ్చిన దగ్గర నుంచి ఆమె ఏమనుకుంటారు, భారతదేశమే నా సొంత దేశం అనుకుంటారు. అయితే మన భారతదేశంలో పరిస్థితులు అప్పుడు ఎలా ఉన్నాయి, అసలు పాశ్చాత్యుల్ని అంగీకరించినటువంటి పరిస్థితులు అనమాట. వాళ్ళు లేచులు అనేవారు, సముద్రం దాటి వెళ్ళిన వాళ్ళని ఇంక ముట్టుకోకూడదు అనేవారు. ఈవెన్ స్వామీజీకి కూడా కాళికాలయంలో ప్రవేశం లేదని చెప్పేశారు, రానివ్వలేదు. అలాంటి పరిస్థితి అనమాట. వాళ్ళు ఒక అస్పృశ్యులుగా మన వాళ్ళు చూసేవారు అనమాట. అలాంటి పరిస్థితుల్లో ఈమె ఈ సమాజంలో సేవ చేయాలి, ఇక్కడ ఇటువంటి పరిస్థితులు అనమాట. ఆమె అయితే ఇది ఏది కూడా ఆమె నెగిటివ్గా తీసుకోలేదు నివేదిత. వాళ్ళ కస్టమ్స్ వాళ్ళవి, వాళ్ళ సంప్రదాయాలు వాళ్ళవి, వాటిని నేను గౌరవించాలి అనుకున్నారు తప్ప వాళ్ళు నన్ను ఎలా చూస్తున్నారు, వాళ్ళ అజ్ఞానులు, ఇలా అస్పృశ్యత ఏంటి, ఈ అంటరాంతనం ఏంటి అని ఇప్పుడు కూడా అనుకోలేదు. ఆ ఆచారాలన్నింటిని కూడా గౌరవించారనమాట. ఈ విధంగా గౌరవించడానికి కూడా కారణం స్వామీజీ ప్రతి విషయం కూడా ఆమెకి వివరించి చెప్తూ ఉండేవారు. అయితే ఆమెని వచ్చాక ఒక నెలకి శారదామాత దగ్గరికి వెళ్తారు. శారదామాత ఏం చేస్తారు, చక్కగా తన సొంత బిడ్డలాగా ఆమెని ఆదరించి పక్కన కూర్చోబెట్టుకుని ఆమెకి ఫ్రూట్స్ అవి ఇస్తే మీరు తీసుకోండి అంటే ఆ ప్లేట్లోంచి ఆమె కూడా తీసుకుని తింటారు. అయితే అక్కడ పరిస్థితి ఎలా ఉంది, అసలు ఆమె ముట్టుకుంది ఏదైనా ఉంటే వీళ్ళు వెళ్ళి స్నానం చేసి వచ్చేవారు. అలాంటి పరిస్థితుల్లో అమ్మ ఆవిడ పక్కన కూర్చోబెట్టుకుని అది తినిపించడం, అది చూసి ఆ ఉదారత్వం, ఆ ప్రేమ చూసి నివేదిత ఆశ్చర్యపోతారనమాట. అప్పుడు అనుకుంటారు, ఎంతో సంఘ సంస్కర్తలు ఉంటారు, ఎన్నో ఉపన్యాసాలు చేస్తారు, ఎన్నో మార్పులు తేవాలనుకుంటారు, కానీ ఒక నిశ్శబ్ద సమాజకర్త ఈవిడే అని చెప్పి శారదామాతని గుర్తిస్తారనమాట. అప్పటి నుంచి ఇంకా స్వామీజీ భారతదేశం పట్ల చాలా ఆవిడకి చెప్తారు, భారతదేశం అంతా తిప్పి ప్రతి మన సాంప్రదాయాన్ని, అలవాట్లన్నింటినీ చూపిస్తారు, మన చరిత్ర అంతా చెప్తారు. ఒక పక్కన స్వామీజీ నుంచి సేవాభావాన్ని, మరొక పక్కనేమో అమ్మ యొక్క దివ్య సాంగత్యం, ఆ దైవ సాన్నిధ్యాన్ని రెండు కూడా నివేదిత అనుభవిస్తారన్నమాట. అనుభవించి ఆమె తను మలుచుకోవటం మొదలు పెడతారు. అయితే 1998లో మార్చి 25వ తేదీన ఆమెకి బ్రహ్మచర్య దీక్షని ఇస్తారు స్వామీజీ. ఇచ్చి శివుడి పూజ ఎలా చేయాలో నేర్పించి ఆమెకి నివేదిత అని పేరు పెడతారన్నమాట. అంటే భగవంతునికి నిన్ను నేను సమర్పించాను అని చెప్పి పేరు పెడతారు. అప్పటి నుంచి కూడా ఇంకా శ్రీరామకృష్ణుల భావదారిలో స్వామీజీ ప్రేరణతోటి అమ్మ సాంగత్యంలో నివేదిత తను మలుచుకోవటం మొదలు పెడతారు. అయితే స్వామీజీ రామకృష్ణ దగ్గర ప్రతిదీ వెంటనే ఒప్పుకునేవారు కాదు, ఎంతో వాదించేవారు, చర్చించేవారు. అవన్నీ ఆయనకు నచ్చితేనే, మనసుకు సరి అనిపిస్తేనే తీసుకునేవారు. సేమ్ నివేదిత కూడా అలాగే, స్వామీజీ చెప్పేశారు కదా అని గుడ్డిగా అన్నీ నమ్మేవారు కాదు, ప్రతి దానికి కూడా ఆయనతోటి డిస్కస్ చేసేవారు. ఇది ఎందుకు ఇలాగా అని అడిగేవారు అనమాట. అది ఆవిడకి సాటిస్ఫై అవుతుందంటేనే ఆవిడ స్వీకరించేవారు అనమాట. తర్వాత వచ్చిన కొత్తలో ఎలా ఉండేది, బ్రిటిషర్స్ అంటే చాలా గొప్ప జాతి మాది అనే ఒక ఉంటుంది కదా, ఒక ఐడెంటిఫికేషన్ వాళ్ళ కంట్రీతోటి, వాళ్ళ భాషతోటి, అన్నిటితోటి ఉంటుంది. ఇక్కడ అన్నీ సరే ఇష్టపడుతున్నా సరే నివేదిత ఇంకా ఐడెంటిఫికేషను వాళ్ళ బ్రిటిషర్స్ తోటి వాళ్ళతోటి ఉందన్నమాట. ఉండేటప్పటికి స్వామీజీ ఏం చేస్తారో అది పోవాలి ఆమె మనసులోని, చాలా కఠినంగా. రామకృష్ణ ఏం చేస్తారు, స్వామీజీని ఒకసారి రోజు ఆయన దగ్గరికి వస్తూ ఉంటారు కదా, చాలా బాగా మాట్లాడేవారు, అన్నీ తినిపించేవారు, పక్కకి తీసుకెళ్ళి నరేంద్రుడు రాకపోతే నాకు చూడలేకపోతే నేను ఉండలేను అనేవారు, తడిగుడ్డ పెట్టి నా మనసుని ఏదో పిండి వేస్తుంది అనేవారు. అలాంటి ఆయన ఒకసారి ఏం చేస్తారు, ఒక నెల రోజులు స్వామీజీతో మాట్లాడరు. స్వామీజీ కూడా రావటం మానేలా,
ఒక నెల రోజులు ఆయన పరీక్షిస్తున్నారు, ఈయన కూడా ఆయన మాట్లాడిపోయినా వచ్చి కూర్చుని అలాగే వెళ్ళిపోతున్నారు. ఈయనతో మాట్లాడలే, ఆయన మాట్లాడలేదు, నేను మాట్లాడను. అయితే ఒకరోజు పిలుస్తారు, పిలిచి నువ్వు ఎందుకు ఇలాగా, నేను నెల రోజు నుంచి మాట్లాడట్లేదు కదా, నువ్వు ఎందుకు రావట్లేదు అని అడుగుతారు. అడిగితే నాకు ఇక్కడ ఇష్టం, మీ మాటలు వింటూ ఇష్టం, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అందుకు వస్తాను, మీరు నన్ను ప్రేమిస్తున్నారు లేదో నాకు అవసరం లేదు అని చెప్తారనమాట. అంటే అలాంటి ట్రైనింగ్ స్వామీజీ పొందారు. ఇక్కడ నివేదిత కేసులో కూడా అలాగే జరుగుతుందనమాట. నివేదిత అనుకుంటారు స్వామీజీ తనని బాగా ప్రేమించాలి, తనని బాగా చూసుకోవాలి, నేను అన్నీ వదిలొచ్చాను, నాకు ఒక స్పెషల్ పొజిషన్ ఇవ్వాలి, తర్వాత మా కంట్రీ అంటే ఆవిడ్ని ప్రతి దానికి కూడా బ్రిటిష్ని విమర్శిస్తూ ఉంటారు స్వామీజీ. విమర్శించినప్పుడల్లా ఆవిడ నొచ్చుకునేవారు. సహజం కదా, మన ఫ్యామిలీ గురించి ఏమన్నా మనం చెప్తుంటే మంచున్న చెడైనా ముందు మనం నొచ్చుకుంటాం కదా, ఆవిడ నొచ్చుకునేవారు. అయితే ఆవిడ మనసు నుంచి పూర్తిగా ఆమె నేను ఈ దేశానికి కాదు అన్న భావం తీసివేయాలన్నమాట. అందుకని చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించేవారు. ఆ పనిష్మెంట్ ఒక్కొక్కసారి ఆవిడ తట్టుకోలేకపోయేవారు అనమాట. అయితే ఒకరోజు మాత్రం సారబుల్ అనే ఆవిడ స్వామీజీకి నచ్చ చెప్తారు, మీరు మరీ ఇంత హార్ష్గా వ్యవహరిస్తే ఆవిడ తట్టుకోలేదు అని చెప్తారనమాట. అప్పుడు స్వామీజీ ఏం చేస్తారంటే ఆమె తల మీద చేయి పెట్టి ఆశీర్వదిస్తారు. స్వామీజీ అంటారనమాట, నివేదిత తర్వాత రాస్తారు, నాకు అప్పుడు అర్థమైంది ఒక గురువు తన స్పర్శతోటి వాళ్ళ యొక్క మనోభావాలను మార్చగలరు అనేది నాకు ఆ రోజు అర్థమైంది. స్వామీజీ ఇచ్చిన ఆశీర్వాదం, ఆ స్పర్శ నన్ను పూర్తిగా భారతదేశానికి అంకితం చేసుకునేటట్టు చేశాయి అని చెప్పి అంటారనమాట. ఈ విధంగా తర్వాత గురువుని పూర్తిగా అంగీకరిస్తారు. ఇంకా తర్వాత ఆమె పని మొదలు పెడతారు. నవంబర్లో కాళికా పూజ రోజుని నివేదిత స్కూల్ ప్రారంభిస్తారన్నమాట. శారదామాత వెళ్ళి ఆ స్కూల్ని ఓపెనింగ్ చేస్తారు, ప్రారంభోత్సవం. అప్పటి నుంచి ఇక పిల్లలందరి గురించి వాళ్ళ ఇంటికి వెళ్ళడం, బయటకు వచ్చేవారు కదా, పర్దా పద్ధతి ఉండేది, ఘోష ఉండేది, పిల్లలందరినీ ఫ్రీగా పంపేవారు కదా స్కూల్స్కి. బాగా చదువుకున్న వాళ్ళు ఒకళ్ళిద్దరు బ్రహ్మ సమాజ స్కూల్స్కి పంపటం, అలా కొంచెంగా ఎడ్యుకేషన్ మొదలవుతుంది. కానీ ఎవరైనా బాల వితంతువులు ఇలాంటి వాళ్ళు అయితే అస్సలు బయటికి రానిచ్చేవారు కాదు. అప్పట్లో చాలా తొందరగా మ్యారేజెస్ అయ్యేవి, బాల వితంతువులు ఎక్కువగా ఉండేవారు. అయితే ఈమె ఏం చేసేవారు, రిక్షాకి పర్దాలు కట్టి స్వయంగా వెళ్ళి వాళ్ళని ఎక్కించుకుని ఆ పర్దాలు వేసి పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి బోధించి మళ్ళీ పంపేవారు అనమాట. నెమ్మదిగా చుట్టుపక్కల అందరితోటి మంచి సంబంధాలు పెట్టుకోవడం అవన్నీ చూసి అందరూ కూడా నివేదితని ఇష్టపడటం మొదలు పెడతారు. ఆ తర్వాత పెద్దవాళ్ళందరికీ నెమ్మదిగా టైలరింగ్ అవి మొదలు పెడతారు. వీళ్ళందరికీ కూడా రామకృష్ణ మఠం నుంచి శారదానంద మహారాజుని వాళ్ళందరినీ తీసుకురావటం, గీతా ఉపన్యాసాలు వినిపించడం, వాళ్ళందరినీ మళ్ళీ మ్యూజియం అనేవన్నీ ట్రిప్పులకు తీసుకువెళ్ళటం, బేలూరు మఠం, శారదామాత దగ్గర తీసుకెళ్ళటం, ఇవన్నీ చేస్తూ ఉండేవారన్నమాట. ఈ విధంగా నెమ్మదిగా స్కూలు ప్రారంభిస్తారు. ఇదే సమయంలో తర్వాత ప్లేగు వ్యాధి వస్తుంది 1999లో. ఇక ప్లేగు వ్యాధి వచ్చినప్పుడైతే తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా నివేదిత సహాయం చేస్తారనమాట. అదే కండిషన్లో బ్రిటిషర్స్ గవర్నమెంట్ అయి ఉండి ప్లేగు వ్యాధి వచ్చిన వాళ్ళు, ముసలివాళ్ళు కానీ చిన్నపిల్లవాళ్ళు కానీ ఎవరైనా ఇంట్లో ప్లేగు వచ్చిందంటే నిర్దాక్షిణ్యంగా వాళ్ళు ఆక్కెళ్ళిపోయి ఊరి చివరిలో వాళ్ళు వదిలేసి వచ్చేవారు. వాళ్ళు తిండి లేక ఏమీ లేక ఉండే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో నివేదిత స్వామీజీ సహాయంతో సదానంద మహారాజునని ఇంకొక ఆయన్ని సహాయం చేయడానికి ఇస్తారు స్వామీజీ. వీళ్ళందరూ శిబిరాలు ప్రారంభించి ప్రతి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ రోడ్లు ఊడ్చి ఆ చెత్తను, తర్వాత ప్రతి వాళ్ళ ఇంటికి ఎవరింట్లో ప్లేగ్ వచ్చిందో వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళ్ళవేయటం అంతా స్వయంగా అనమాట. ఆ విధంగా వాళ్ళందరికీ ఔషధాలు ఇవ్వటం, వాళ్ళందరినీ ఒక చోట ఉంచి వాళ్ళకి ట్రీట్ చేయటం ఇవన్నీ చేస్తారు. ఒకసారి అయితే ఒక చిన్న బిడ్డ ఆమె ఊళ్ళోనే చనిపోతారనమాట. ఈ విధంగా ఆమె చాలా సేవ చేస్తారు. ఒకరోజు ఆమె భోజనాన్ని కూర్చుని ఉంటే ఆమె హఠాత్తుగా ఏడుపు వినిపిస్తే ఆమె ఏమైందని వెళ్ళి చూసేటప్పటికి ఒక చిన్న పాప చనిపోతుందనమాట. ఆ తల్లి ఆ పాపను ఒళ్ళో పెట్టుకుని ఏడుస్తుంటే వెంటనే వెళ్ళి ఆమెను హత్తుకుని ఆమెతో పాటుగా ఈమె కూడా ఏడుస్తూ ఉంటారనమాట. ఏడుస్తూ ఉంటే ఆమె అడుగుతుంది, నా అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది అని అడిగితే అంటారు, కాళీమాత దగ్గరికి వెళ్ళిందమ్మా, నువ్వు బాధపడకని చెప్తారు. ఆ మాట ఆవిడ ఎలా చెప్పారో ఆవిడకి ఎంతో శాంతం వస్తుందన్నమాట. ఆవిడ సైలెంట్ అవుతారనమాట. అప్పుడు నివేదిత అంటారు, నేను ఏదైతే ఆశించానో అది నేను చేయగలిగాను. ఈ విధంగా పాశ్చాత్య ప్రాచ్య రెండు దేశాల మనసు ఒకటైంది అని చెప్తారు. అంటే మన ప్రేమ ద్వారానే ఏదైనా మనం సాధించగలం, అది నేను చేయగలిగాను అని చెప్పి అనుభూతి నాకు కలిగింది అని చెప్తారనమాట. అది ఎంత గొప్ప అనుభూతి కదా, అది చెప్తారనమాట. ఈ విధంగా ప్లేగ్ టైంలో కూడా చాలా సేవ చేస్తారు. తర్వాత ఇక స్కూల్ రన్ చేయాలి, డబ్బు కావాలి కదా, ఆ ధన సహాయం కోసం స్వామీజీ మరి ఏం చేస్తావు డబ్బులు కానీ అడిగితే ఆవిడ అంటారు, ఏముంది స్వామీజీ, నేను ముందు అనుకున్నదే అంటారు, విదేశాలకు వెళ్ళి
అక్కడ భారతీయ మహిళల గురించి చెప్పి, ఇక్కడ మన సాంప్రదాయాలు, తర్వాత మన సంస్కృతి అంతా చెప్పి, ఎంత గొప్ప సంస్కృతి, కాకపోతే వాళ్ళు ఇప్పుడు మన సహాయం తీసుకునే కండిషన్లో ఉన్నారు, మనం సహాయం అందిస్తే వాళ్ళు మళ్ళీ ఆ జాతి ముందుకు లేస్తుందని చెప్పి అక్కడ ఉపన్యాసాలు అవి ఇస్తారు. మన మహిళల్ని ఎంతో గొప్పగా పొగుడుతారు అన్నమాట. అక్కడ పొగిడి అక్కడి నుంచి ధనం తీసుకొచ్చి ఇక్కడ స్కూలు రన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ విధంగాను తర్వాత ఇలా 4 సంవత్సరాల్లోనే స్వామీజీ నిర్యాణం అవుతారు 1902లోను. అయితే ఎప్పుడైతే స్వామీజీ నిర్యాణం అయ్యారో ఆ రోజు ఆమెకి అనిపిస్తుంది అనమాట, స్వామీజీ భారతదేశాన్ని ఎంతో ప్రేమించారు. రామకృష్ణ మఠం ఉంది, ఆధ్యాత్మికంగా ఒక గొప్ప సంస్థ అది. కాకపోతే స్వామీజీ భారత జాతి గురించి ఎంతో ఆలోచించారు. ఈ జాతి స్వాతంత్రాన్ని పొందితే కానీ దాన్ని ముందుకు వెళ్ళలేదు, అభివృద్ధి సాధించలేదు. ముందు ఈ బానిసత్వం నుంచి వాళ్ళు బయటికి రావాలి, ఈ ఆలోచన ఉంటుంది. ఈ ఆలోచనని స్వామీజీతో కూడా డిస్కస్ చేస్తారు. డిస్కస్ చేస్తే స్వామీజీ అప్పుడు ఏం చెప్తారంటే సైలెంట్గా ఉండిపోతారు. స్వామీజీ ముందు మనకు రాజకీయ స్వాతంత్రం రావాలి కదా, ముందు భారతదేశానికి, మనం దానికోసం ఎందుకు పరిశ్రమించకూడదు అని అడుగుతారు. అడిగితే స్వామీజీ సైలెంట్గా ఉండిపోతారు. అడిగితే ఆవిడ వదలకుండా నాకు సమాధానం కావాలి, మీరు సమాధానం చెప్పండి అని అంటారు. అప్పుడు స్వామీజీ అంటారు, చూడు నేను చివరి దశలో ఉన్నాను నా జీవితంలోను, నీకేది ఇష్టమని, నీకేది మంచిదని తోస్తే అది నువ్వు చెయ్యి అని చెప్తారన్నమాట. అంతేగాని నువ్వు చెయ్యవద్దు అని అనలేదు, లేదు అది వదిలేసేయని అలా అని చెప్పలేదన్నమాట. నా శరీరం ఇంక ఇప్పుడు ఉండదు, ఇంకా కొన్ని రోజుల్లో నేను మరణిస్తాను, నీకు ఇష్టమైనట్టు నువ్వు చెయ్యి అని చెప్తారన్నమాట. అయితే స్వామీజీ ఎప్పుడైతే శరీరాన్ని వదిలివేశారో ఆమె కనిపిస్తుంది, స్వామీజీ భారతదేశాన్ని ఇంత ప్రేమించారు, ఈ భారతదేశానికి నేను ఏదైనా చేయటమే నా గురి యొక్క సేవ అని చెప్పి అనుకుంటారన్నమాట. ఆ విధంగా అప్పటి నుంచి ఇంకా ఎక్కువగా ఆమె సేవా కార్యక్రమాలు, అంటే ఆమె ఇప్పుడు ఈ సేవా కార్యక్రమాలు తర్వాత స్కూల్ నుంచి రాజకీయ మూమెంట్లోకి వెళ్తారన్నమాట. వెళ్ళి అప్పటి నుంచి ఏం చేస్తారు, ఇక దేశభక్తులందరినీ కలుసుకుంటారు. అరవింద్ ఘోష్ వీళ్ళందరినీ, అరవింద్ ఘోష్ అప్పట్లో ఒక పత్రిక నడిపేవారు. ఆ పత్రికలో వ్యాసాలన్నిటి కూడా రాయడానికి దానికి ఈమె సహాయం చేసేవారు. బ్రిటిషర్స్ అరవింద్ ఘోష్ని జైల్లో పెడితే ఆ పత్రికని రహస్యంగా ఈమె కంటిన్యూ చేస్తారన్నమాట. వ్యాసాలన్నీ పగలు రాత్రి కూర్చుని వ్యాసాలు రాసేవారు. ఇక విప్లవకారులు ఉన్నారు కదా మనకి చాలామంది, వీళ్ళందరూ కూడా బ్రిటిషర్స్ నిఘాలో ఉండేవారు అన్నమాట. వాళ్ళు రక్షణ కోసం నివేత ఇంట్లో వచ్చి దాక్కునేవారు. అంటే ఎక్కడైనా బాంబు దాడి జరిగినా ఏమైనా అయినా వీళ్ళని పట్టుకుంటానికి వచ్చేవారన్నమాట. ఎందుకని ఈమె ఇంట్లోకి అయితే పోలీసులు రారు, బ్రిటిషర్స్, ఈమె ఆంగ్ల వనిత, అందుకని అక్కడ రక్షణ ఉంటుంది, వాళ్ళు వచ్చి సోదా చేసేవారు కాదనమాట. అందుకు కానీ వాళ్ళకి ఆమె చాలా ధైర్యంగా, అది ఎంత కష్టమైన పొజిషను అయినా సరే వాళ్ళకి రక్షణ ఇచ్చేవారు అనమాట. ఈ విధంగా తర్వాత భారతదేశం అంతా, దక్షిణ భారతదేశం అంతా కూడా తిరిగి ఉపన్యాసాలన్నీ ఇచ్చి వాళ్ళని బాగా ఉత్తేజపరుస్తారన్నమాట నివేదిత. అయితే ఆమె ఏమనుకుంటారు, ఇలా ఒక్క దాంట్లోనే కాదు, ఒక స్వాతంత్రం అనేది వస్తుంది సరే, కాకపోతే భారతదేశం అన్ని రంగాల్లోనూ ఆ స్వాతంత్రాన్ని వ్యక్తం చేయగలగాలి అంటారు. దానికి ఆమె ఏం చెప్తారు, జాతీయత. ఆ జాతీయత భావం అనేది అందరిలోంచి బయటికి రావాలి. అది ఎలా ఎక్స్ప్రెషన్ పొందాలి, మన కళల్లోనూ, మన అన్ని రంగాల్లోనూ కూడా, విద్యారంగంలోనూ, కళల్లోనూ, సాంప్రదాయాలను, కట్టుబాట్లోనూ, అన్నింటిలోనూ మన జాతీయత అనేది మనం చూపించగలగాలి. అప్పుడే నిజమైన భారతదేశం అన్నింటిలోనూ స్వాతంత్రాన్ని పొందినట్టు అని అనుకుని రకరకాల ఆర్టిస్టులందరినీ కలుస్తారు. అప్పట్లో నందలాల్ బోసు వీళ్ళందరూ గొప్ప ఆర్టిస్టులు అనమాట. వాళ్ళందరినీ కలిసి వాళ్ళందరినీ బాగా ప్రోత్సహించి చేస్తారు. అలాగే సైన్స్ రంగంలో జగదీష్ చంద్రబోసు. అప్పట్లో బ్రిటిషర్స్ ఏం చేసేవారంటే, మన సైంటిస్టులు వాళ్ళందరికీ చాలా తక్కువ శాలరీ ఉండేది, వాళ్ళకి ఎక్కువ శాలరీస్ ఉండేవి. తర్వాత వీళ్ళ వర్క్స్ అన్నీ కూడా వాళ్ళ వర్క్స్ కింద పబ్లిష్ చేసేవారు, పేటెంట్షిప్ వీళ్ళకి ఇచ్చేవారు కాదు. ఈమె వెళ్ళి ఫైట్ చేసి జగదీష్ చంద్రబోస్కి ఆ పేటెంట్షిప్ వచ్చేటట్టు చేస్తారనమాట. అలాగే ఆయన చేసిన ప్రతి వర్క్ కూడా వెనకాల నుండి థీసిస్ రాయడానికి దానికి అన్నిటికీ సహాయపడతారు. అలా జగదీష్ చంద్రబోసు భార్య అయినటువంటి అబలా బోసు, వాళ్ళ సోదరి, వీళ్ళందరితో కలిపి వాళ్ళు చాలా స్కూల్స్ స్టార్ట్ చేస్తారనమాట. అన్నింటిలోనూ ఈవిడ పాల్గొంటారు. అలాగే ఈ విధంగా అన్ని విధాలా కూడా ఆమె భారతదేశం ముందుకు రావాలని చెప్పి చేస్తారనమాట. అలాగే సాహిత్య రంగంలో సుబ్రహ్మణ్య కవి అయితే తమిళ కవి, ఆయన గొప్ప దేశభక్తుడు కవి అనమాట. ఆయన అయితే ఆమెను మదర్ అనే అనేవారు, నివేదితని అమ్మగా సంబోధించేవారు అనమాట. ఆయన ఎంతో ఇన్స్పిరేషన్, నివేదితే ఆయనకి ఇన్స్పిరేషన్ అనమాట. ఈ విధంగా ఆవిడ ప్రతి రంగాన్ని కూడా మనకి టచ్ చేశారనమాట. టచ్ చేసి భారతదేశం కోసమే ఆవిడ జీవితాన్ని అర్పించారు. ఈ విధంగా తర్వాత
ఇక సాహిత్య రంగంలో మన మహిళల గురించి, మన సాంప్రదాయాల గురించి ఎన్నో బుక్స్ రాశారు. ఇంగ్లీష్లో వాళ్ళు బయట దేశాల వాళ్ళకి తెలియాలి అని చెప్పి ఆమె ఎన్నో బుక్స్ రాసి ఇంగ్లీష్లో పబ్లిష్ చేశారన్నమాట. తర్వాత చిన్న చిన్న కథలు, మన పురాణాల్లోవి, వేదాల్లోవి కథలన్నీ తీసి వాటిని కూడా రాశారన్నమాట ఇలాగా. అయితే ఒక చక్కటి పుస్తకం ఉంటుంది, వెబ్ ఆఫ్ ఇండియన్ లైఫ్ అని. అందులో అసలు మన కుటుంబంలో మన స్త్రీ పాత్రని ఎంత చక్కగా ఆవిడ చిత్రీకరిస్తారు అన్నమాట. ఆమె ఒక చోట అంటారు, అసలు భారతదేశంలో అనాథం అనేవాళ్ళు ఉండరు. ఏదైనా ఒక గ్రామంలో ఒక వ్యక్తి అనాథ అయితే, ఒక పిల్లవాడు అనాథ అయితే, ఆ అబ్బాయి అనాథగా మనలాగా ఆర్ఫనేజ్లోకి వెళ్ళటం అనేది ఉండదు. ఎవరో ఒకళ్ళు ఆ అబ్బాయికి పెడతారు, పోషిస్తారు. ఆ అబ్బాయి పని చేసుకుంటాడు, మళ్ళీ ఆ అబ్బాయికి ఒక ఫ్యామిలీ వస్తుంది, ఆ అబ్బాయి ఒక ఫ్యామిలీ లైఫ్లోకి వెళ్ళిపోతాడు. అంతే తప్ప అనాథ అనేది ఉండదు, మనకులాగా ఆర్ఫనేజెస్ లాగా ఉండదు అని చెప్తారు. అంటే అప్పుడు విజువలైజ్ చేసినటువంటి భారతదేశం అనమాట స్వామీజీ ద్వారా తెలుసుకున్నది. నెమ్మదిగా చాలా చేంజెస్ బ్రిటిషర్స్ వల్ల మన దేశంలో రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ అనాథాశ్రమాలు ఇవన్నీ కూడా స్థాపించడానికి కూడా అసలు ఫస్ట్ ఇష్టపడరు స్వామీజీ. అవన్నీ ఫారిన్ ఐడియాస్ కింద అంటారు. కాకపోతే ఏంటంటే మన పరిస్థితులు ఇప్పుడు మనకి తప్పని పరిస్థితులు అలా అయ్యాయి. పక్క వాళ్ళని మనం ఆదుకుంటే ఆ అవసరం లేదు. ఒక ఇంట్లో ఒక పిల్లవాడు అనాథ అయ్యాడంటే చుట్టుపక్కల ఇళ్ళవాళ్ళు వాడిని చూశారంటే అబ్బాయి అనాథాశ్రమానికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. ఇలాంటి ఐడియాస్ అన్నీ కూడా ఎంత చక్కగానో అక్కడ రాస్తారనమాట. మన ప్రతి సాంప్రదాయాన్ని, ఒక తులసిని పూజించామా, ఒక దీపం పెట్టామా, ప్రతి దానికి కూడా ఆమె ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తారు భారతీయ సంప్రదాయానికి. ఇవన్నీ కూడా ఆమె రాస్తారనమాట ఈ విధంగా. అంటే ఇలా ఇన్ని విధాలుగా ఆమె ఇంకా తర్వాత విదేశాల్లో ఎంతో అపోహలు ఉంటాయి మన పట్ల. అక్కడికి వెళ్ళి లెక్చర్స్ ఇవ్వడం ద్వారా మన మీద అపోహలు తీరడానికి ఆమె చాలా కృషి చేస్తారు. ఈ విధంగా అన్ని రంగాల్లోనూ భారతదేశం యొక్క సమగ్ర అభివృద్ధికి, ముఖ్యంగా మన సాంప్రదాయానికి విలువనిచ్చి మనలో ఒకటిగా మమేకమైపోయి నిజంగా ఒక సోదరి అని అనిపించుకునేటట్టుగా ఆమె జీవించారు. అలాంటి మహత్ జీవితం అనమాట అది. ఆమె చివరి రోజుల్లో కూడా నేను హిమాలయాల్లోనే విశ్రాంతి తీసుకుంటాను అంటారు. డార్జిలింగ్లో చివరిలో అక్కడే ఆమె ప్రాణాలు వదులుతారు. ఇలాంటి ఒక మంచి ఉత్తేజకరమైనటువంటి ప్రేరణాత్మకమైనటువంటి జీవితం నివేదిత మనకు నడిచి చూపించారు. ఆమె మార్గంలో మనం కూడా పయనించాలని కోరుకుందాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.